హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. నేను మీ రాధికాని. బెస్ట్ కిచెన్లో నేను చేయబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ బజ్జీలు. ఇక్కడ నేను ఆలూ బజ్జీ ఇంకా అరటికాయ బజ్జీ తయారు చేశాను. ఇది ఈవినింగ్ టీ టైంలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ముందుగా నేను ఒక పెద్ద సైజు అరటికాయ ఇంకా పెద్ద సైజు బంగాళదుంపని ఈ విధంగా తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక బౌల్లో ఒక 200 గ్రాముల శనగపిండిని తీసుకున్నాను. ఇందులో తగినంత ఉప్పు, కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు వంట సోడా ఇవన్నీ వేసుకొని ఇందులో తగినంత నీళ్లు పోసుకొని దీన్ని బజ్జీల పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ దీన్ని తయారు చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయకుండా చూసుకోండి, దానివల్ల మనకి కన్సిస్టెన్సీ అనేది పల్చగా అయిపోతుంది. ఈ విధంగా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ, వాటర్ కలుపుకుంటూ మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చేంత వరకు మనం చూసుకుంటూ ఉండాలి. ఈ విధంగా పిండిని మనం రెడీ చేసుకోవాలి. చూడండి, ఫైనల్గా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇక్కడ నేను మరి కాస్త నీళ్లు వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇది ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంది బజ్జీల పిండి అనేది. ఇప్పుడు మనం అరటికాయని, బంగాళదుంపని ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు అరటికాయని మనం స్లాంటింగ్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా స్లాంటింగ్గా కట్ చేయడం వల్ల మనకి ముక్కలు అనేవి పెద్ద సైజులో వస్తుంది. ఈ విధంగా అరటికాయ ముక్కలు మనం కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అరటికాయ కాస్త మందంగా ఉన్నా పర్వాలేదు, మనకి ఫాస్ట్గా ఉడుకుతుంది, కుక్ అవుతుంది, కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు బంగాళదుంపని మనం చెక్కు తీసుకొని ఈ విధంగా స్లాంటింగ్గా కట్ చేసుకోవాలి. దీనివల్ల మనకి దుంప ముక్కలు అనేవి కూడా మనకి పెద్ద పెద్ద చాప్స్ కింద వస్తాయి. బంగాళదుంపను మాత్రం మనం పల్చగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. మందంగా ఉంటే మనకి దుంప ముక్కలు అనేవి ఉడకవు. చూడండి, ఈ విధంగా పల్చగా, పొడవుగా మనకి చాప్స్ లాగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మనం ఈ విధంగా బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇది హీట్ ఎక్కిన తర్వాత మనం బజ్జీలు అనేవి వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆయిల్ అనేది హీట్ అయింది. మనం ముందుగా ఇక్కడ నేను బంగాళదుంప బజ్జీలను వేసుకుంటున్నాను. మనం ఈ దుంప ముక్కల్ని ఇందులో మనం ములిగేలాగా చూసుకొని, గ్యాప్స్ లేకుండా ఉండేలా చూసుకొని ఫైనల్గా ఇది మనం కళాయిలో ముక్కల్ని వేసుకోవాలి. గ్యాప్స్ ఉండటం వల్ల మనకు ఆయిల్ అనేది లోపలికి పీల్చేస్తుంది, కాబట్టి కంప్లీట్గా మనకి కోట్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. ఈ విధంగా ముందుగా నేను బంగాళదుంప బజ్జీల్ని వేసుకున్నాను. అంతేనండి, ఇప్పుడు మనకి బంగాళదుంప బజ్జీలు అనేవి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకొని ఈ బజ్జీల్ని పక్కన పెట్టుకుందాం. నేను ఇక్కడ వంట సోడా కూడా చిటికడే వాడాను కాబట్టి దీనికి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదు. వంట సోడా ఎక్కువ వేసినట్టయితే మనకి ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది, కాబట్టి దీన్ని తక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా నేను ఇక్కడ అరటికాయ బజ్జీలని వేస్తున్నాను. అదేవిధంగా అరటికాయ బజ్జీలను కూడా మనం ఫుల్గా కోట్ అయ్యేలాగా చూసుకొని మనం బజ్జీల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవాలి. అంతేనండి, అరటికాయ బజ్జీలు కూడా రెడీ అయింది. ఇదే విధంగా అన్ని బజ్జీల్ని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా, ఈజీగా, క్విక్గా చేసుకునే ఈవినింగ్ టీ టైం టేస్టీ స్నాక్స్ బజ్జీలు అనేవి మనకి రెడీ అయింది. ఇక్కడ నేను ఆలూ బజ్జీ, అరటికాయ బజ్జీ ఎంత సులువుగా తయారు చేశానో మీరు చూసారు కదా.
అంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని మనం లైట్గా ఉప్పు కారంతో కోట్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ వాల్యుబుల్ కామెంట్స్ని పోస్ట్ చేయండి. ఇంకా మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.